Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎంత చక్కటి పాటలు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమెన్. వెళ్దాం రండి. ఈ ఉదయకాల సమయం ఆయన స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. మంచిది. కొన్ని మాటలు కీర్తనల గురించి విందాం. కీర్తనలు 95వ అధ్యాయానికి వెళ్దాం. 95 1, 2 వచనాలు. కీర్తనలు 95 1, 2. ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఆ పిలుస్తున్న పిలుపు చూసారా? రండి, యెహోవాను గూర్చి ఏం చేద్దాం? ఉత్సాహధ్వని చేద్దాం. ఈరోజు ఒక్కొక్కరికి ఉన్న అనుభవం అదే మారాలి. ఆమేన్. ఉదయాన్నే లేస్తున్నాం కదా, ఒకరినొకరు పురికొల్పుకుందాం. ఒకరికి ఇంకొకరు కాల్ చేస్తున్నప్పుడు ఈ ఫీల్ రావాలి. ఏమని తెలుసా? రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేద్దామని. ఆమేన్. అండ్ ఫోన్ వస్తున్నప్పుడు కూడా మనం ఎలా ఫీల్ అవ్వాలి తెలుసా? ఉత్సాహధ్వని చేయడం కోసం రమ్మని పిలుస్తున్నారని. ఆమేన్. బాబోయ్, ఇప్పుడు నేను ఎలాగ పడుకోవాలి కదా, నిద్రపోవాలి కదా, ఇవన్నీ ఉత్సాహాన్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. నిరుత్సాహాన్ని తొక్కిన ఉత్సాహం కావాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, యెహోవాను గురించట ఉత్సాహధ్వని చేద్దాం రండి అని పిలుస్తున్నారు. ఒకరినొకరు ఇలా పిలుచుకుంటున్న వారై ఉండాలి. నిన్నటి దినాన్ని మనం చూసాం. ఒక్కొక్క కుటుంబంలోనూ, ఒక్కొక్క వ్యవస్థలోనూ ఏకాత్మ కావాలని, నశించిపోవడానికి వెళ్తూ, రెండవ మరణమైన అగ్నిగుండంలోనికి వెళ్తూ, ఆ రాజులు వారి బలం, వాళ్ళ అధికారం మొత్తం కూడా క్రూర మృగానికి అప్పగించినట్టుగా మనం చూసాం. కానీ మన బలం, మన అధికారం, మన మొత్తం ఏమి మన సొంతముగా పెట్టుకోకుండా సమస్తమును కూడా మన యెహోవాకి అప్పజెప్పుదాం. ఆమేన్. ఎలా అప్పజెప్పుదాం తెలుసా? ఎందుకు అంటే ఆయన మనకి రక్షణ కలుగు చేయవాడు. ఎవరండి ఆయన? రక్షణ కలుగు చేయవాడు అని చెప్దాం. రక్షణ కలుగు చేయవాడు. అందుకే చూడండి, రెండో మాట, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. పలకండి అన్నమాట. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదమని. ఆమేన్. నేను నా రక్షణను బట్టి సంతోషగానం చేస్తాను అనే అర్థం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. నిరుత్సాహపు నీడలు మన దారిలో ఉండడానికి వీలు లేదు. ఉత్సాహపు గోడలు కట్టుకుంటూ ముందుకు వెళ్దాం. ఉత్సాహంతో అడుగులు వేద్దాం. అప్పుడు మనం నిరీక్షణతో నిండుకుంటాం. అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ధైర్యమును, నిరీక్షణతో ఉన్న ఉత్సాహమును కలిగి ఉంటే అదేంటో తెలుసా? తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి. ధైర్యము, ఉత్సాహంతో లేదా నిరీక్షణతో కలిగిన ఉత్సాహం ఉంటే దానికి పేరు సంతోషం. ఇంకా స్తోత్రం, యథార్థత, రైట్. ఇంకా
హల్లెలూయా. చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఆ. ఉమ్, ఉమ్. ఆమేన్. అప్పుడు దాని పేరేంటి? ఆయన ఇల్లు. ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. చూడండి, మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు. మనం ఆయనకు ఇల్లుగాను ఉండొచ్చు, దెయ్యములకు ఇల్లుగాను ఉండొచ్చు. ఒక ఇంట్లో ఎవరైనా నివసించొచ్చు. అలా మనం ఆయనకు ఇల్లు అంటే మనలో ఏముంటాయో తెలుసా? ధైర్యం. మనలో నిరీక్షణ వలన ఉత్సాహం. రక్షణ పొందుతాం అనే నిరీక్షణ వలన ఉత్సాహం పుడుతుంది, ఉత్సాహ ధ్వని పుడుతుంది. ఆయనకు నువ్వు ఇంకా రక్షణ ఇంకా పొందక ముందే స్తుతిస్తావు. మనం ఆయనకు ఇల్లుగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఆయనకి ఇల్లుగా లేమనుకోండి, అప్పుడు మనలో ఏముంటుంది? పిరికితనం, అధైర్యం, ఎప్పుడు చూడు నిరుత్సాహం, ఎప్పుడు చూడు నిరీక్షణ లేకుండా, అయ్యో ఇలా అయిపోయింది, అయ్యో అలా అయిపోయింది, అయ్య బాబోయ్ ఏమవుతుందో. ఇవన్నీ నిరీక్షణతో పలికే మాటలేనా? కాదు. గుర్తుపడదాం. ఇంతవరకు మన నోటి మాటలు, ఇంతవరకు మన హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయో గుర్తుపడదాం. పక్కవారి గురించి మనకు అక్కర్లేదండి. ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఇంతవరకు ఎవరికి ఇల్లుగా ఉన్నాం? ఇదిగో ధైర్యంగా ఉండి, ఉత్సాహముతో నిండుకొని, నిరుత్సాహం లేకుండా, నిరీక్షణతో నిండుకొని ఉంటేనే మనం ఆయన ఇల్లు. అలా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకుందాం. ఒక్కసారి ఒక 2 నిమిషాలు టైం తీసుకోండి. నా నోటి మాటలు ఇంతవరకు ధైర్యంతో కూడి వచ్చాయా? నిరీక్షణతోనే కూడి వచ్చాయా? లేదా నిరుత్సాహముతో ఉంటున్నాయా? పరిశీలన చేసుకుందాం. బాధపడద్దు. ఒకవేళ నిరుత్సాహముతో, నిరీక్షణ లేకుండా, నమ్మకం లేకుండా, ధైర్యం లేకుండా, పిరికితనంతో కదిలిన దినాలు ఉన్నాయేమో, ఈ రోజు నుండి వాటిలో మార్పులు వచ్చును గాక. ఆమేన్. అండ్ అక్కడ చెప్తున్న మాట కూడా చూడండి, తుదమట్టుకు చేపట్టిన ఎడల. అర్థం, నీకు మార్గంలో నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి, భయపడకు. నీకు ఆటంకములు కలుగుతున్నప్పుడు నిరీక్షణ అధికం అవ్వాలి. ఆమేన్. నీకు రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుము. రండి వెళ్దాం, కీర్తనలు 95 దగ్గరికి వెళ్ళిపోదాం. 2వ వచనం చూడండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ప్రతి ఉదయం ఆయన సన్నిధిని మనం వెతుకుతున్నాం. ప్రతి ఉదయం ఆయన సన్నిధికి వస్తున్నాం. ఎటువంటి మనస్సుతో వద్దాం తెలుసా? ఈరోజు ఏదో అడుగుదాం కాదు, కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకరితో ఒకరు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని. నిరీక్షణ లేని వారు కృతజ్ఞతాస్తుతి చెప్పలేరు.
నిరీక్షణ లేని వారు, నాకు ఇది లేదండి, అది లేదండి, అలా అయిందండి, ఇది ఏడిపే ఉంటుంది ఎప్పుడు. నిరీక్షణ ఉన్నవారు జరగక ముందే స్తుతి చెల్లిస్తారు. ఆమెన్. జరుగుతాదని నమ్మి థ్యాంక్ యూ చెప్తారు. ఒక దైవజనుడు ఇలా పాట రాశారు. ఏమని తెలుసా? థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా, థ్యాంక్ యూ ఫాదర్. వందనం చెప్పేదా, అనుదినం చెప్పేదా, వందనం యేసు రాజా. ఫాదర్ థ్యాంక్ యూ, జీసస్ థ్యాంక్ యూ, ఫాదర్ థ్యాంక్ యూ, జీసస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా, థ్యాంక్ యూ ఫాదర్. ఆ పాటలో ఇంకేది లేదు, థ్యాంక్ యూ ఒక్కటే ఉంది, అనుదినం చెప్తానని ఉంది. గొప్ప దైవజనుడు అండి ఫాదర్ బెర్క్మెన్ గారని అనేక పాటలు రాశారు. మీకు కుతూహలం ఆర్భాటమే సాంగ్ ఐడియా ఉంది కదా, అది రాసిన ఆయన, ఆ పాట రాసిన ఆయన ఈ పాటను కూడా రాశారు. ఇంకొక ఫేమస్ సాంగ్ జ్ఞాపకం చేస్తాను. అది కాదు, ఈ వీటి సిరీస్లో వచ్చిన సాంగ్స్. రాజాని భవనంలో సాంగ్ ఐడియా ఉందా? అది కూడా రాసింది ఆయనే. ఇవన్నీ అనుభవాలతో ఎలా ఇంత ఫేమస్ సాంగ్స్ వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. ఎప్పటివోనండి ఈ పాటలు. ఆ పాటలు రాసిన వ్యక్తే ఈ పాట కూడా రాశారు. ఏమని? థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా అని. అంటే ఆయన గురించి చెప్పడానికి ఇంకేమీ లేదని అర్థం. కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నారు, కృతజ్ఞతలతో ఆయన సన్నిధికి వచ్చేదము. అంటే విన్నవించుకోవడానికి కూడా ఏం లేదు, కృతజ్ఞతే చెప్పగలం. బికాజ్ మన సమస్య కంటే ముందే దేవుడు సొల్యూషన్ని రెడీ చేసి పెట్టారు. ఆమెన్. నేను అంటాను సొల్యూషన్ ఉంది కాబట్టే సమస్య ఓపెన్ అయిందని. హల్లెలూయా. ఎలాంటిది చెప్పనా? బీరువాలో బంగారం లేదు, తాళం వేయాల్సిన అవసరం ఉందా? అంతే. బీరువాలో బంగారం ఉంటేనే తాళం వేయాలి. ఎగ్జాక్ట్గా అలాగనే సమస్యల మధ్యలో మనం వెళ్తున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? లోపల సొల్యూషన్ ఉంది కనుకనే బయట సమస్య ఉంది. ఎలాగైతే లోపల బీరువాలో బంగారం ఉందో దానికోసమే తాళాలు వేస్తామో, అలా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ లోపల భద్రంగా ఉంది కాబట్టే బయట ఎవరు తీయలేని రీతిగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు ఈరోజు గుర్తుపట్టు, సమస్యలు చూసి కృంగిపోకు, దానిని దాటి లోపల ఉన్న నిధులను చూడు. ముందుగానే కృతజ్ఞతతో నీ హృదయం గంతులు వేస్తుంది. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఇంత ఆలోచించొద్దు. నేను చెప్తా, ఇంకొన్ని విషయాలను చూపిస్తా చూడండి. కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరట సంతోషగానం చేయుదము. అసలు
నా జీవితం అంతా సంతోషమే లేదండి, ఏమని సంతోషం గానం చెయ్యాలి ఆయన గురించి నేను అనిపించవచ్చు ఒక్కొక్కసారి. మంచి బిర్యానీ తీసుకుని వచ్చారనుకోండి ఎవరైనా, అసలు నీకు ఇంటిలో పరిస్థితులు చూసి తిండే సహించట్లేదు, అలాంటి టైంలో బిర్యానీ బుర్రకెక్కుతుందా? బిర్యానీ కడుపుకి సహిస్తుందా? ఎక్కదు. అలా ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకున్న మనం దేవునిని చూడలేకపోతున్నాం, ఆయనని స్తుతించలేకపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మనకి రోల్ మోడల్గా కొంతమంది ఉన్నారు, వారిని చూసొద్దాం. వారు పరిస్థితులను దాటి దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ. హల్లెలూయా. చదవండి కీర్తనలు 89వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఆకాశ వైశల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సహవాసమును నీ విశ్వాస సత్యమును బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. చాలండి, చాలు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఏంటంట? ఆకాశ వైశాల్యం అంటే ఆకాశం ఎంత పెద్దదో కొలిస్తే దాని పేరే కదా వైశాల్యం, అంతేనా? ఆ వైశాల్యం ఆయన ఆశ్చర్య కార్యములను స్తుతిస్తుందట. గమనించండి. ఎవరు స్తుతిస్తున్నారు? ఆకాశం స్తుతించట్లా. ఆకాశం ఎంత పెద్దదో కొలిస్తే ఆ కొలత కొలిసిన వైశాల్యం స్తుతిస్తుందట ఆయన్ని. రెండోది, పరిశుద్ధుల దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. నీ విశ్వాస్యత అంటే ఏంటి? యువర్ ఫెయిత్ఫుల్నెస్ అంటే నువ్వు నమ్మదగిన వాడవు. నువ్వు ఒక మాట చెప్పితే అది చేసి ముగించు వాడవు అట్ ఎనీ కాస్ట్. అది ఎంత ఎత్తైనా నువ్వు దాన్ని ఇస్తావు ప్రభువా, అది ఎంత లోతైనా నువ్వు చేస్తావు అని ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయనను బట్టి ఎవరి మధ్యలో ఆయనకి స్తుతులు కలుగుచున్నవో తెలుసా? పరిశుద్ధ దూతల మధ్యలో. ఎందుకు ఈ మాటలు ఇలా రాస్తున్నారు అంటే చూడండి, ప్రజలను చూసి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిమ్మును బట్టి నా నామం ఏమవుతుందన్నారు? దూషింపబడుతుందన్నారండి. కానీ పరిశుద్ధ దూతల మధ్యలో ఆయన నామం ఏమవుతుంది? ఘనపరచబడుతుంది. స్తుతులు అందుకుంటున్నారు ఆయన. యాక్చువల్గా ఆయన రక్షణను అనుభవిస్తున్న వారు కదా ఆయన స్తుతించాలి. కానీ ఎవరు స్తుతిస్తున్నారు? పరిశుద్ధ దూతలు స్తుతిస్తున్నారండి. మనం ఏం చేస్తున్నాం?
ఆయన నామమును దూషిస్తున్నాం, ఆయన నామము దూషించబడే విధంగా ప్రవర్తిస్తున్నాం. అక్కడ ఒక మాటను మనం చదువుతున్నాం, పరిశుద్ధ దూతలు అని. ఎందుకు అలా చెప్తున్నారు? పడిపోయిన దూతలు కూడా ఉన్నారు గనుక. ఇప్పుడు ఆలోచించండి, పరిశుద్ధ దూతలు ఆయన స్తుతిస్తున్నారా? దేనిని బట్టి? అసలు వీళ్ళు ఎందుకు స్తుతిస్తున్నారు? అసలు వీళ్ళ స్తుతికి కారణం ఏంటి? అసలు వీళ్ళు ఎప్పుడు ఇలా స్తుతిస్తూనే ఉంటారా? అసలు అంతగా స్తుతించడానికి, అంతగా పొగడడానికి ఏముందండి? ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలు ఇద్దరు కొత్తగా పెళ్ళయింది అనుకోండి, ఆ భార్యను చూసి అలా ప్రేయిజ్ చేస్తూ 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 ఆ భర్త ఉన్నాడు. ఎంతకాలం చేస్తాడండి? ఎంతకాలం చేస్తాడండి? కొంతకాలమే కదా. తర్వాత నుంచి కోపం వస్తూ ఉంటుంది, నువ్వెప్పుడు ఇంతే, లేకపోతే ఏదో ఒకటి చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి. సమాధానం పడుతూ ఉంటారు, కానీ త్వరగా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ ఆయన తట్టు తిరిగి, నువ్వు నన్ను ఈ మధ్యన పొగడట్లేదు అంటే, ఇప్పుడు అయ్యగారు స్టార్ట్ చేశారనుకోండి పొగడ్డం, ఏమని పొగడ్డానికి ఉంటుంది? ఆలోచించండి. ఒక 40 సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత ఆ స్త్రీని పొగడడానికి ఏముండొచ్చు? కంటిన్యూస్గా పొగడగలరా? ఒక 40 రోజులన్నా పొగడగలరా? చెప్పండి. చేయలేరు కదా. కానీ ఈ దూతలట దేవుణ్ణి యుగ యుగాలు స్తుతిస్తూనే ఉన్నారట. ఆమేన్. అంటే ఆయన గురించి స్తుతించడానికి ఏముందో తెలుసా? ఆయన పరిశుద్ధత. చెప్పండి, ఏముంది? ఆయన పరిశుద్ధత. అందుకే చూడండి, ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. చదవండి, మొదటి నుంచి చదవండి. రాజయ్య ఉజ్జియా మృతి నొందిన తర్వాత ఏం జరిగింది చదవండి. దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా తెరేపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కడికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారు పాటలు పాడుతున్న, ఏమని తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. తెలుగులో అయితే మనకి గాన ప్రతిగానములు చేయుచుండిరి అని వచ్చింది, కానీ ఇంగ్లీష్లో అయితే క్రై అంటూ అని వచ్చింది. అంటే వాళ్ళు ఏడ్చుకుంటూ మొరపెడుతున్నట్టుగా ఒకరితో ఒకరు చెప్తున్నారంట, పరిశుద్ధుడు. అంటే ఒక దూత ఆ పక్క దూతతో చెప్తుందండి, ఏమని తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడండి, పరిశుద్ధుడు అని. ఒకరితో ఒకరు ఆయన గురించి చెప్పుకోవడానికి ఆయన పరిశుద్ధత గురించే వివరించుకుంటున్నారు. ఈరోజు ఇద్దరు కలిస్తే వారి సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిస్తే వారి గొప్పతనాల గురించి మాట్లాడుకుంటారు. వారి నీతిని గురించి వారు మాట్లాడుకుంటారు. నేను ఇలాగండి, నేను అలాగండి అంటే అవతలోళ్ళు నేను ఇంకా ఇలాగండి, నేను ఇంకా అలాగండి అని చెప్పుకుంటారు. కానీ ఇద్దరు దూతలు కలిస్తే
ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడుకుంటారు. హల్లెలూయా. ఈరోజు మన సంభాషణలో మార్పు రావాలి. ఆమేన్. ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఎలాంటి ఫీల్ ఉండాలి తెలుసా? రండి యెహోవాను గురించి ఉత్సాహగానం చేద్దాం అనాలి. అతిశయించువాడు ఎవరైనాను ప్రభువునందే అతిశయించాలా. ఎప్పుడు మనకి ఫీల్ వస్తుందంటే మనం ఆయనను నిజముగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. ఎందుకు పరిశుద్ధ దూతల సమాజంలో మాత్రమే ఆయనకి స్తుతి దొరుకుతుంది? ఎందుకు మన మధ్యలో ఆయనకు స్తుతి దొరకట్లేదు? చూడండి, ఒక ఆజ్ఞ ఇవ్వడానికి 1 నిమిషం చాలు, కానీ అది పాటించడానికి ఒక జీవితం కావాలి. ఏది ఎక్కువ సమయం? జీవితమా 1 నిమిషమా? జీవితమే. జీవితమే. ఎగ్జాక్ట్గా అలాగనే మనం స్తుతిద్దాం అని చెప్పడానికి 1 నిమిషం చాలు, కానీ స్తుతించడానికి ఒక జీవితం కావాలి. నువ్వు స్తుతించకుండా వ్యర్థపరుచుకున్న దినములు చాలు. ఇక ఆయనను స్తుతించడం ప్రారంభించు. ఆయన దూతల్ని చూసి నేర్చుకుందాం. ఆయన పరిశుద్ధత గురించి మాత్రమే మాట్లాడుకుంటున్న దూతల గురించి ఆలోచన చేద్దాం. చూడండి చూడండి, ఒక మాట చెప్పనా? ఇప్పుడు దూతల సమాజం అనుకున్నాం కదా. ఒక మాట చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయానికి రండి ఒకసారి. 20వ వచనం నేను చదువుతున్నా, వినండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అక్కడ ఒక దూత ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నారా? ఇప్పుడు కొత్త నిబంధనలోకి రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం చూడండి, నేను చదువుతున్నా. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను అన్నారు. ఇంతకీ ఈ దూత ఎవరో తెలుసా? అది తెలియడం కోసం ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అక్కడ దూత ఏం చేశారు చెప్పండి? నిర్గమకాండంలో దూత ఏం చేస్తున్నారు? కాపాడుతూ ముందుగా నడుస్తున్నారు, త్రోవ చూపిస్తూ. అర్థమైందా? ఇక్కడ దూత ఏం చేస్తున్నారు? రాయి పొర్లించి దాని మీద కూర్చున్నారు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక మీటింగ్ అయింది అనుకోండి. దూతల సమాజం అంటే ఏంటండి? పరిశుద్ధ దూతలు అందరూ కలుసుకుంటున్న ఒక ఏరియా. వింటున్నారా? అక్కడికి వచ్చి కూర్చున్నాక, నీకు తెలుసా నేను రాయి పొర్లించాను అని చెప్పవవి. నీకు తెలుసా నేను ముందుగా వెళ్తూ ఆ పలానా వ్యక్తి మోషేను కాపాడాను తెలుసా అని చెప్పవవి. ఆ ఇద్దరు దూతలు కలుసుకుంటే దేవుని యొక్క విశ్వాస్యతను గురించి మాట్లాడుకుంటాయట. ఆ 2 దూతలు కలిస్తే ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానాలతో ఆయనని స్తుతిస్తూ ఉంటాయట. హల్లెలూయా.
పరిశుద్ధ దూతల సమాజం అంటే అదండి. ఈరోజు నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా. ఇక్కడ మనం చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంటుంది. మనం ఒక దగ్గర చేరినప్పుడు ఫిజికల్గా కలిసామనుకోండి, ఏం మాటలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఎటువంటి మాటలు ఉంటాయి? నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, నీకు ఎంతమంది పిల్లలు, నాకు ఎంతమంది పిల్లలు, నువ్వెంత సంపాదించావు, నేను ఎంత సంపాదించాను, ఇవే కదండి మాటలు. ఇంకొంచెం క్లోజ్ అయితే ఇక సమస్యలు. మా ఇంట్లో అండి ఇలా ఉంటుందండి, మా ఇంట్లో అండి అయ్యో మీరంతేనా బాధపడుతున్నారు, నాకు ఇంకా ఎక్కువ అండి. ఒకడు అంటాడు నాకు షుగర్ ఉందండి, ఇంకొక ఆమె నీకు షుగర్ ఒకటే ఉంది, నాకు బీపీ కూడా ఉంది. ఈ సంభాషణలలో ప్రభుకి ఎక్కడైనా స్తుతి దొరుకుతుందా? సో ఫస్ట్ మార్పు ఎక్కడ రావాలి తెలుసా? మన లోపల. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయం మొత్తం దేవునికి ఇల్లై మారాలి. అప్పుడే నోట్లో నుంచి దేవుని గురించిన మాటలు బయటికి వస్తాయి. హృదయం నిండా ఈ ముళ్ళ కంపే ఉంది. ఏంట ముళ్ళ కంప? వాక్యమును అణిచివేయు జీవన సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన వ్యాపారాలు వాక్యమును అణిచివేసేస్తున్నాయి. వింటున్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుందమ్మా. ముళ్ళ పొదలలో పడినట్టుగా వాక్యమును అణచివేస్తున్న అనుభవాలు ఈ ప్రతి పరిస్థితులకు ఉన్నాయి. అవి కాకుండా వాటిని తీసివేసి నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ముందుకు వెళ్ళు. విత్తబడిన వాక్యం నీలో నుంచి ఫలించేంత వరకు ఎవ్వరు ఆపలేరు. పరిశుద్ధ దూతల సమాజంను చూసి ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అవి ఎలా కలిసి కదులుతున్నాయి. మన చరిత్ర చెప్పాలంటే ఎంత ఎక్కువైనా ఒక 100 సంవత్సరాల గురించి చెప్తావేమో. పోనీ తక్కువ ఎందుకు వేసుకోవడం, ఎక్కువే వేసుకుందాం, ఒక 200 సంవత్సరాలు బ్రతుకున్నావేమో. నీ గురించి చరిత్ర చెప్పడానికి 200 సంవత్సరాల గురించే చెప్పగలవేమో. కానీ ఒకసారి దూతల గురించి ఆలోచించండి. నిర్గమకాండంలో ఉన్న దూత, యేసు పునరుద్ధానపు దినమున ఉన్న దూత, ఈరోజు గనక కలుసుకుంటే వాళ్ళు 1000 సంవత్సరాల చరిత్రను మాట్లాడుకుంటారు. మనకంటే ఎక్కువ మాట్లాడుకోవడానికి వాళ్ళకి మ్యాటర్ ఉందంటున్నాను నేను. అయినా వారి మధ్యలో వస్తున్న సంభాషణ దేవుని బట్టి మాత్రమే, ఆయన విశ్వాస్యతను బట్టి మాత్రమే, ఆయన పరిశుద్ధతను బట్టి మాత్రమే. మా గురించి చెప్పుకోవడానికి ఏం లేదయ్యా అంటూ దేవుని గురించి మాత్రమే ఉత్సాహ గానములు చేస్తున్న దూతలు. ఈరోజు వారిని చూసి మనం ఒక పాఠం నేర్చుకుందామా? మన వ్యర్థమైన మాటలు, మన వ్యర్థమైన నీతి అంతటినీ తొలగించుకొని దేవుని గురించి మాత్రమే ఆలోచన కలిగి ఉందామా? మన ఇంటిలో ఆయనే నివసించాలండి. అప్పుడు మాత్రమే ఆయన గురించిన నిరీక్షణ అధికమవుతుందండి. మన మైండ్ మొత్తం ఆయనతో నిండుకుపోవాలండి. అప్పుడు మాత్రమే మనల్ని ఎవ్వరూ అణచలేరు. అర్థం, మన లోపల విత్తబడిన వాక్యమును ఎవరు అణచలేరు. దేవుడు ప్రతి ఒక్కరిని అలాగున మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి.